ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఈ వీడియో ద్వారా మనం అందరం కలుసుకోవడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనకే వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. చూడండి, ఈరోజు మనం ఒక వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకుందాం. ప్రతిరోజు ఉదయం మీకు ఎట్లాగో ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది, వాగ్దానం చూసుకునే అలవాటు కూడా ఉండుంటుంది. ఒకవేళ లేకపోతే ఇప్పటి నుంచి ప్రతిరోజు ఈ వీడియో చూడడం ద్వారా మీరు ఒక్క వాక్యాన్ని రోజంతా మననం చేసుకోవడం ద్వారా మనం దేవుడి నుంచి దూరం అయిపోకుండా ఉంటాం. అనుకోకుండా ప్రతిరోజు మనం చూస్తుంటేనండి వాగ్దానాలు మనకు అవసరమైన వాటినే దేవుడు ఇస్తుంటాడు. అనేకమైన సందర్భాల్లో మనకు కావలసిన ఆదరణ మాటలు, మనకి జరగబోయే మనం దేని గురించి భయపడుతున్నామో, దేని గురించి ఆలోచిస్తున్నామో అదే విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. నిజంగా లిటరల్గా ఇది ఎన్నోసార్లు నాకు అనుభవంలో తెలుసు. మీలో కూడా చాలామంది ఇది అనుభవించే ఉంటారు. మన ప్రశ్నలకు జవాబులు ఆయన ఈ వాక్యం ద్వారా, తన వాక్యం ద్వారానే ఇస్తుంటారు. కాబట్టి ఈ అలవాటును మనం కొనసాగించడం ద్వారా ఇంకా మరింత దగ్గరగా ఆయనకి ఉండొచ్చు. మన దైనందిన జీవితంలో మనం ఏ చిన్న పొరపాటైనా చేయకుండా ఉండడానికి ఇది మనకు సహాయపడుతుంది. సరే, ఈరోజు ఆదికాండం 28:15 వచనం. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల తిరిగి రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఇది ఏ సందర్భంలోనిదంటే, యాకోబు తన తండ్రి ఇంటి నుంచి దూరంగా పారిపోతున్నాడు. ఒక రెండు సంగతులు ఇక్కడ ఉన్నాయి. ఏంటిదంటే, మోసం చేశాడు గనక ఏశావును, తన అన్నను మోసం చేసి తన తండ్రి దగ్గర నుంచి, ఇస్సాకు దగ్గర నుంచి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నింటినీ దొంగిలించాడు గనక ఆ కోపం ఏశావుకుంది. అతను ఏ క్షణంలోనైనా అతన్ని చంపేయాలని పగబెట్టుకొని ప్రతీకారంగా ఆయన ఎప్పుడు దొరుకుతాడా అని వెంటాడుతున్నాడు ఏశావు. పక్క ఆయన నుంచి తప్పించడానికి తన తల్లి ఏమని చెప్పిందంటే, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పింది. అంటే ఇప్పుడు తన తల్లి యొక్క పుట్టింటికి బయలుదేరాడు అనమాట. అట్లాగే ఇస్సాకు కూడా ఒక మాట చెప్పాడు ఆయనకి, యాకోబుకు, నీవు వివాహము ఇక్కడ కానాను స్త్రీలలో నుంచి, కానాను వంశంలో ప్రజల నుంచి, స్థానికంగా ఉన్న ఈ వంశాల వాళ్ళ నుంచి నువ్వు చేసుకోకూడదు. నీ తల్లి ఇంటి వారికి, నా లాబాను ఉన్నాడు కదా పద్దనరాములో, అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ పిల్లల్ని నువ్వు చేసుకొని వివాహం చేసుకొని వాళ్ళను మా కోడలుగా తీసుకురా. ఎందుకంటే ఇక్కడున్న ఏశావు ఈ కానాను సంతతిలో నుంచి వాళ్ళ ఆడపిల్లల్ని చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని మహా ఇబ్బంది పడ్డాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళు చాలా విసికి కోడళ్ళ ద్వారా ఇస్సాకు, రెబెక్క చాలా ఇబ్బంది పడిపోయారని బైబిల్లో రాసి ఉంది. అందుకని అట్లాంటి పరిస్థితి మళ్ళీ మీ అన్న చేసిన పని నువ్వు చేయకు. కాబట్టి ఎట్లాగూ నీకు ఆయన ద్వారా ప్రాణహాని ఉంది గనక ప్రస్తుతానికి ఇక్కడి నుంచి పారిపో, నీ మేనమామ ఇంటికెళ్ళు అని సూచించారు. దాన్ని పట్టుకొని యాకోబు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఒంటరిగా ఉన్నాడు యాకోబు. తన తండ్రి ఇంటి నుంచి సమస్తాన్ని అందరినీ వదిలేసి ప్రాణ భయంతో, అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవడం అంటారు కదా, అట్లా పెట్టుకొని పారిపోతున్నాడు మరొక చోటుకి. అక్కడ ఏం జరుగుతుందో ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళు చోటికి నువ్వు వెళ్తావు, నేను నీ తోడుగా ఉంటాను, అక్కడ సురక్షితంగా ఉంటావు, మళ్ళీ అక్కడి నుంచి క్షేమంగా మళ్ళీ నువ్వు నీ స్వదేశానికి తిరిగి వస్తావు అని ఇస్తున్నాడు. తప్పనిసరిగా నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని. ఎందుకంటే అంత దూరం, చాలా దూరం. మీరు చూడండి, ఇక్కడ ఈ పిక్చర్లో కనుక మీరు గమనిస్తే, కానాను దేశం నుంచి ఇప్పుడు యాకోబు ప్రయాణించే ప్రాంతం పేరు పద్దనరాము. మనం సెర్చ్ చేస్తే ఈ డిస్టెన్స్ ఎంత అని సుమారు 750 నుంచి 800 ఆ పైన ఉండొచ్చు. దగ్గర 750 నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కానాను నుంచి పద్దనరామ్ అనే ప్రాంతం. అంటే ఇప్పుడు ప్రయాణించినా కూడా
ఆహ్, ఒక ఎంత 100 కిలోమీటర్ల స్పీడ్‌తో ఎళ్ళినా 8 గంటలు పడతది. కదా! 800 కిలోమీటర్లంటే. మామూలుగా మనం వెళ్ళే బస్సుల్లో ఏసుకోవాలంటే ఓ 12 గంటలు పడతది. అయితే అప్పుడు ఏ బస్సులు లేవు, ఏది లేదు. కాలినడకన నడవాలి. అక్కడంతా కొండలు, గుట్టలు అడ్డం వస్తాయి. నదులు అడ్డం వస్తాయి. చుట్టూ తిరిగెళ్ళాలి. కొండలెక్కాలి, దిగాలి. ఇట్లాంటి భయంకరమైన అడవి ప్రయాణం అది. అరణ్యం గుండా వెళ్ళాల్సి ఉంటది ఒంటరిగా. ఇలాంటి సందర్భంలో దేవుడు యాకోబుకిచ్చే అష్యూరెన్స్ ఏంటిదంటే, నువ్వు వెళ్ళే చోటుకి నువ్వెక్కడికెళ్ళాలనుకుంటున్నావో వెళ్తావు. అక్కడ ఎన్నాళ్ళు ఉంటావు. ఆ సమయమంతా నేను నీకు తోడుంటాను. మళ్ళా తిరిగి నిన్ను నీ స్వదేశానికి నేను రప్పిస్తాను అని చెప్తున్నారు. మరి నిజమేనా అది? జరిగిందా? అంటే వాగ్దానం ఇచ్చినదెవరు? స్వయంగా దేవుడే గదా! అది ఆయన తప్పిపోయే అవకాశమే లేదు. మాట తప్పడు. మాట తప్పడానికైనా మనిషి కాడు. కాబట్టి ఆ వాగ్దానం తప్పనిసరిగా నెరవేరింది. ఆ వాగ్దానపు నెరవేర్పు కూడా చూద్దాం మనం. 33వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కానాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారమును వేసెను. సురక్షితముగా వచ్చాడంట. పద్దనరాము నుంచి మళ్ళా ఆయన ఊరికి కానాను దేశంలోని షెకెమను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందు గుడారము వేసెను అని చెప్పింది. అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని తను నిలబెట్టుకున్నాడు కదా! ఆయన తోడు ఉన్నాడు. ఓలెడంత సంపద ఆయనకి సృష్టించుకున్నాడు, సంపాదించుకున్నాడు. తన మేనమామ దగ్గర నుంచి ఒక మోసాన్ని మోసంతోనే జయించి చాలా సంపద సమకూర్చుకున్నాడు యాకోబు. అట్లాగే తిరిగి స్వదేశానికి కూడా రప్పించుకున్నాడనమాట. ఇప్పుడు ఇది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న మన దేశ పరిస్థితుల్లో, మన ప్రపంచం నేడున్న పరిస్థితుల్లోనండి చాలామంది ఇప్పుడు వలస వెళ్ళిపోవడము, ఉన్న ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవడం చాలా కామన్ అయిపోయింది. రకరకాల కారణాలు దానికి. కొన్నిసార్లు ఎక్కువగా చదువు, ఇంకోసారి సంపాదన, బ్రతుకు తెరువు. అంతే కదా! ఈ 2 ప్రధానంగా ఉంటున్నాయి. బ్రతుకు తెరువు కోసం, ప్రాణాలు కాపాడడానికి కోసం, మరోసారి చదువు సంధ్య కోసం. ఈ 3 కారణాలు ప్రధానంగా ఉన్నాయి ఈ రోజుల్లో. ఇప్పుడు జరుగుతున్న మొన్నటికి మొన్న జరిగిన ఇంకా కంటిన్యూ అవుతున్న యుద్ధాలు కారణంగా చాలామంది, కొన్ని లక్షల మంది ప్రజలు తమ సొంత ప్రాంతాన్ని, ఉన్న ఇంటిని, వాటి సమస్తం వదిలేసి కట్టుబట్టలతో, కొందరైతే పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది. కొంతమంది చనిపోయారు. ఎక్కడుంటారో తెలియదు. కుటుంబం పారిపోవడానికి ప్రయత్నిస్తే కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నారు. ఒంటరిగా బయటికి రావాల్సి వచ్చింది. ఎక్కడక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సందర్భంగా, ఆ సిరియాతో జరిగిన యుద్ధం సందర్భంగా. అంతేనా? మరి మన ఇండియాలో చూసుకుంటే పాకిస్తాన్కి వెళ్ళే వాళ్ళు జాలర్లు ఉంటారు చాలామంది. వాళ్ళు అనుకోకుండా పాకిస్తాన్ సముద్రపు జలాల్లోకి వెళ్ళిపోతారు. అంటే జాలర్లు వేటాడుకుంటూ తెలియకుండా వాళ్ళ దేశపు సముద్ర మార్గంలో సరిహద్దులు ఉంటాయి. కొన్ని 12 నాటికల్ మైల్స్ అని. అవి దాటేసి అవతలి సరిహద్దులోకి వాళ్ళ దేశంలోకి ప్రవేశిస్తారనమాట. తెలియదు, అక్కడేమి గోడ ఉండదు, అడ్డం ఉండదు కాబట్టి వాళ్ళకి ఎంత దూరం వెళ్ళామన్నది ఐడియా ఉండదు. దాన్ని ఆసరాగా చేసుకొని బందీలు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దాన్ని మీరు క్రాస్ చేశారు లైను, మా సముద్ర జలాల్లోకి వచ్చేసారు మీరని వాళ్ళని పట్టుకొని బంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు బయటికి రాలేదు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఇంకా తెలంగాణలో అయితే ఈ అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోతుంటారు. పాలమూరు నుంచి, కరీంనగర్ నుంచి విపరీతమైన వలసలు జరుగుతాయి అక్కడికి. కువైట్ వెళ్తుంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్కి వెళ్తుంటారు ఎక్కువగా. సౌదీ, కువైట్, అక్కడ కరెన్సీ వాల్యూ ఎక్కువ కాబట్టి ఎక్కువ డబ్బు సంపాదన కోసమని కొంతైనా కుటుంబానికి ఆదరణగా ఉండాలి, కొంత డబ్బులు సంపాదించుకొని రావాలనే ఉద్దేశంతో వెళ్తారు. కానీ చాలామంది
తిరిగి రాలేని స్థితిలో ఉన్నారండి. స్త్రీలు, పురుషులు గూడా. స్త్రీల పరిస్థితి అయితే ఇంకా దారుణం అక్కడ పట్టుకుంటే. ఎంతమంది వేచి చూస్తున్నారో తమ స్వదేశానికి రావాలని, తమ కన్న పిల్లలని, తమను కన్న వాళ్ళను అందరిని వదిలేసి ఆ పరిస్థితి చాలా బాధాకరంగా, భారంగా ఉంటది. అది మనసును మెలిపెట్టేసేది. అది అంత తేలికైన విషయమేం కాదు. వాళ్ళ కోసమే గదా! కుటుంబ సభ్యుల కోసమే ఎళ్తారు. చదువు కోసమైనా ఏదో సాధిద్దామని. కానీ కొన్నిసార్లు కాలం కలిసి రాదు. హ్మ్. కొన్నిసార్లు మరి నిర్ణయాలు సరిగ్గా ఉండవు. ఏం కారణం ఏదైనా కానీ భారమైతే మిగిలిపోతది మనుషులకు. అలాంటి భారం ఎవరెందరైతే మీరు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, మీరు ఆదరణ ఆ విషయంలో కావాల్సి వస్తుందో మీకు, దాన్ని మీరు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోండి. నీ స్వదేశానికి తిరిగి నేను రప్పించెదను. గట్టిగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పనిసరిగా మీరు విశ్వసిస్తే 100% ఆ కార్యం దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. ఇప్పుడు యాకోబు విషయంలో చేయలేదా? ఆయన మాటిచ్చి తప్పిపోడు గదా! ఆయనకు మతిమరుపు లేదు గదా! మర్చిపోడు దేవుడు. కాబట్టి మీరు ఎంతగా విశ్వసించి, ఎంతగా ఆయన మీద ఆధారపడి పదే పదే దీన్ని ధ్యానిస్తారో తప్పనిసరిగా ఇది ఆయన మీ జీవితంలో నెరవేరుస్తారు. మీరు తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులను, మీ సొంత ప్రాంతాన్ని చేరుకుంటారు. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు ఎవరికి ఏ అవసరంలో ఉన్న వారికి ప్రభువా ఆ సమయంలో ఆ ఆదరణ కలిగించే మాటలను ఇవ్వగలిగిన దేవుడు. ఏదో ఒక రీతిగా నీ మాటను ప్రభువా, నీ వాగ్దానాన్ని, నీ సహాయాన్ని అందించగలిగిన దేవుడు ప్రభువా. ఈ వీడియో ద్వారా ప్రభు ఎందరైతే మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కన్నబిడ్డలను, భార్య, పిల్లలను వదిలేశారో, మరి కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరంగా ఉన్నారో, మరి చదువు కోసమై దూరంగా ఉన్నారో, వారి పరిస్థితి ఏదైనప్పటికీ ప్రభువా తిరిగి సురక్షితంగా వాళ్ళ గూటికి చేర్చమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. తప్పనిసరిగా మా ప్రియులు ఎంతమంది అయితే నీ మీద ఆధారపడి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తున్నారో వారందరి జీవితంలో ఈ కార్యం నెరవేర్చమని మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు నామం అంగీకరించండి. ఆమేన్. యేసయ్య కృప ఉంటే మళ్ళీ రేపు మరొక వాగ్దానంతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.